హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్వాలా శివ. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారా అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. ఆంధ్ర పోలీసులు ఆల్రెడీ వచ్చేస్తారని, ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తారని అలాంటి ఊహాగానాలు చాలా వస్తున్నాయి. చేస్తారా లేదా అంటే జనసేన వాళ్ళ లెటర్ ప్యాడ్లో రాసింది ఏంటంటే, ఇలాంటి ఏదో విశ్లేషకులు ఏదో చేస్తే మేము అడ్డుకట్ట వేస్తాం అనేది రాశారు. అంటే అడ్డుకట్ట వేస్తామంటే అరెస్ట్ చేస్తారా అనేది. ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం? ఆయన అనాలిసిస్ డైలీ ఓ 10 వీడియోలు చేస్తారు. ఆ వీడియోల్లో ఒకటి చెప్పారు ఏంటంటే, ఈ బీజేపీ, టీడీపీ, వైసీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఉంటే బీజేపీ, వైసీపీ కూడా రిలేషన్షిప్ ఉందన్నారు. ఎందుకుంది? ఉందని కనబడుతుంది. 12 సంవత్సరాలు ఉన్న కేసు వైఎస్ జగన్ పైన ఇప్పటివరకు దానికి ఒక లాజికల్ ఎండ్ రాలేదు. ఆయన అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా అరెస్ట్ చేయలేదు. టీడీపీ, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చినా అరెస్ట్ చేయరు. ఏంటంటే బీజేపీ హాస్ గాట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ జగన్ అనేది ఓ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆ వీడియోలో చెప్పారు. అది ఎట్లా చెప్తారు అంటే, అనలైజ్ చేస్తే ఆయన అరెస్ట్ చేస్తారంట, వైఎస్ జగన్ని అరెస్ట్ చేయరంట, కరప్షన్ ఛార్జెస్ ఉన్నవాడిని అరెస్ట్ చేయరంట. ఎవరైతే ఈ అనాలిసిస్ చేస్తారో ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారంట. అంటే ఏ స్థాయికి మన ఆంధ్ర దిగిపోయింది అనేది క్లియర్గా కనపడుతుంది. అంటే యూ కెనాట్ అనలైజ్, యూ కెనాట్ టాక్. ఇంకా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర పైన మాట్లాడడం ఏంటి అని మాట్లాడుతున్నారు. అరే తెలంగాణ వాళ్ళు ఏంటి? ఎవరైనా ఎక్కడ పోయినా ఇప్పుడు ట్రంప్ యుద్ధం జరుగుతుంది, మనం ఇక్కడి నుంచి మాట్లాడతాం. ఎస్, అనలైజ్ చేస్తాం. ప్రపంచం మంచిదా, యుద్ధం కరెక్టా, రాంగా అని మాట్లాడతాం. తమిళనాడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాం, బెంగాల్ ఏమైనా మాట్లాడతాం, ఢిల్లీ మాట్లాడతాం, మహారాష్ట్ర మాట్లాడతాం. డిఫరెంట్ పీపుల్ విల్ టాక్. ఎవరిబడి హ్యాస్ గాట్ ఎ రైట్. అనలైజ్ చేయాలి కదా. ఈ మూమెంట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది జనాలు తెలియాలి కదా. సో అనాలిసిస్ చేయకపోతే ఎట్లా? ఇంకా ఆయన పైన పేటీఎం బ్యాచ్ అంట. అంటే పేటీఎం బ్యాచ్ అంటే డబ్బులు తీసుకొని విశ్లేషణ. ఆయన వీడియోస్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. వేలాది మంది ఆయన వీడియోస్ చూస్తారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోస్. ప్రతి ఇష్యూ చాలా డీప్గా విత్ స్టాటిస్టిక్స్తో పాటు ఆయన ఫిగర్స్, స్టాటిస్టిక్స్ అన్నీ క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ లెవెల్లో మాట్లాడే వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. మేబీ ఇండియాలో కూడా ఎవరు లేరు ఆ లెవెల్లో ఇన్ని వీడియోస్ తీసేది విత్ దట్ అక్యురసీ. అలాంటి పేటీఎం బ్యాచ్ ఏంటి? ఆయనే చెప్పాడు నాగేశ్వర్ గారు. ఆయన ఎప్పుడో ఎమ్మెల్సీ పోటీ చేస్తుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ నుంచి చెప్పాడంట ఫోన్ చేసి, బాబు మేము మీ సపోర్ట్ చేస్తున్నాం టీడీపీ, మీకు ఏమైనా ఫండ్ ఇస్తాం, పార్టీ నుంచి ఫండ్ ఇస్తామంటే ఈయన చెప్పాడు, మేము పార్టీస్ నుంచి ఫండ్ తీసుకోము, ఇండివిజువల్ డోనర్స్ ఎవరైనా ఇస్తే ఓకే, కానీ పార్టీస్ నుంచి తీసుకోము. పార్టీస్ నుంచి తీసుకుంటే ఏమవుతుంది? మన పార్టీ విధానాలకి లోగట్టు ఉండాలి, పార్టీని క్రిటిసైజ్ చేసే హక్కు ఉండదు. సో ఈ సైడ్ నో, మాకు మా ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలి, మేము ఇండిపెండెంట్ అనాలిసిస్ట్గా ఉండాలి. సో మేము ఎవరి దగ్గర తీసుకోము, మేము ప్రజల ఇష్యూస్ లెవెల్ ఎత్తాం అనేది చెప్పారు. సో ఈ దీంట్లో కూడా ఏం చెప్పారు? చాలా విషయాలు చెప్పారు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏమంటే, అమిత్ షా చెప్పాడు అరెస్ట్ చేయొద్దు, జగన్ని అరెస్ట్ చేయొద్దు. ఇలాంటి మనం చూస్తున్నాం విషయాలు. సో ఇవి విదితమే. మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరిబడి విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు అదే అనుకుంటారు, జగన్ కార్యకర్తలు అదే అనుకుంటారు, వైసీపీ కార్యకర్తలు అదే అనుకుంటారు, బీజేపీ కార్యకర్తలు అదే అనుకుంటారు. సో వాళ్ళు అనుకునేదే ఆయన అనాలిసిస్ చేసి చెప్పాడు. అంటే జర్నలిస్టులు ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి. పెద్ద జర్నలిస్టులకి దే గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. చాలామంది చాలా విషయాలు చెప్తారు, కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, అది వేరే, బట్ చాలా విషయాలు చెప్తారు. దాని బేస్ మీద వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. సో ఆయన ఎవరో ఒక ఏపీ నుంచి రెప్యూటెడ్ పొలిటీషియన్, లేదండి మీరు చెప్పిన తప్పు, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఓకే రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను విత్డ్రా చేస్తున్నాను బేషరతుగా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు కూడా. సో ఓవర్, ఇట్స్ కేస్ ఇస్ ఓవర్. అంతేగాని మేము అరెస్ట్ చేస్తాం, తెలంగాణ వాళ్ళు మాట్లాడొద్దు అని ఇలాంటి పెడితే అంటే అడ్డుకట్ట వేస్తాం. మరి తిరుపతి లడ్డు ఏమైంది? తిరుపతి లడ్డు మీద ఏమో చెప్పారు, ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు, అరెస్ట్ కాలేదు, నథింగ్ హ్యాస్ బిన్ డన్. ఆ కేసు అట్లాగే ఉంది. మరి ఏంటి అంటే, అనాలిసిస్ చేస్తే తప్ప అరెస్ట్ చేస్తారా? ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు ఆంధ్ర పోలీసుతో మిలాఖాత్ అవుతారా, లేకుంటే వాళ్ళు గట్టిగా నిలబడి అడ్డుకట్ట వేస్తారా అనేది కూడా చూడాలి. అదే రకంగా అక్కడ జనసేన పార్టీ వాళ్ళే నాయకులే అక్కడ కేసు వేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. అంటే ఎవరైనా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ వేసి చేయవచ్చు. ఒకప్పుడు మనం విన్నామా? 10-15 years బ్యాక్ ఇలాంటిది ఎప్పుడు వినలేదు.
చాలా అనాలిసిస్, చాలా క్రిటిసిజం. ఈరోజు కూడా టీవీలో, మీడియాలో ఒకరు తిట్టుకుంటారు. తిట్టుకోవడం మాత్రాన వాళ్ళ మీద కేసులు వేసేస్తారా? జరుగుతుందా ఎప్పుడైనా? అంటే అనాలిసిస్లో క్రిటిసిజం అని ఉంటుంది. ఎవరు వాట్సాప్ లేదు, ఇది రాంగ్ అని చెప్పాలి, కౌంటర్ చేయండి క్రిటిసిజం అంటే. అంతేకాని అరెస్ట్ చేయడం. ఎవరు అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేపిస్తా అన్నారు. కేజ్రీవాల్ని వితౌట్ కేస్ ఛార్జెస్ లేకుండా అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాని వితౌట్ ఛార్జెస్ అరెస్ట్ చేశారు. సోరెన్ని వితౌట్ ఛార్జెస్ అరెస్ట్ చేశారు. చాలా రోజులు జైల్లో పెట్టారు. ఆ గవర్నమెంట్స్ కూడా, ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఆ రకంగా పోయింది. అదొక భాగం. మరి అలాంటప్పుడు జగన్ పైన 12 years నుంచి కేసు ఉంటే అది ఎందుకు చేయరు? అది ఎందుకు అరెస్ట్ చేయడం కాదు, ఆ కేసు డీల్ చేయాలి కదా, ఆ కేసు హ్యాస్ టు బి ఫైనలైజ్ కదా అని నాగేశ్వరరావు అంటున్నారు. సో వాట్ ఇస్ రాంగ్? ఇది ఆయన అనడం కాదండి, ఇది ఎవరైనా మనమే అంటాం. కాబట్టి ఇలాంటి దానిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా వోకల్ సెక్షన్స్, మన తెలంగాణలో చాలా మేధావులు, ఆంధ్రాలో మేధావులు, ప్రజలు, యూత్, అదే రకంగా కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వాళ్ళు చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు, వీ విల్ లాంచ్ ఏ మూమెంట్ అంటున్నారు, బెదిరిస్తున్నారు. సో ఇది ఎలా వెళ్తుంది, ఇంకా 1-2 days 3 daysలో ఈ కేసు ఎలా వెళ్తుందని చూడాలి. సో వీ స్టాండ్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్.